నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ భారతదేశ స్థాయి క్రీడా భారతి కార్యవర్గ సమావేశం. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో నూతన వరి వంగడాల పరిశీలన. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు. భగత్ సింగ్ జీవితం నేటి తరానికి గొప్ప సందేశమని పేర్కొన్న సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి. కొలిమిగుండ్ల మండలంలో చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్న మీర్జాపురం గ్రామ ప్రజలు పట్టించుకొని అధికారులు. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా భారతి ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన దక్షిణ భారతదేశ స్థాయి క్రీడా భారతి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 12 జిల్లాల నుండి క్రీడా భారతి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జాతీయ క్రీడా భారతి కార్యదర్శి మిలింద్ హాజరయ్యారు. అతిథులుగా రాష్ట్ర క్రీడా భారతి అధ్యక్షుడు మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శిగా ధనుంజయారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సురేంద్రారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు. గ్రామీణ పట్టణ స్థాయి క్రీడాకారులను ప్రపంచ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా క్రీడా భారతి కృషి చేస్తుందని, అందుకు ప్రతి క్రీడా భారతి కార్యవర్గ సభ్యులు పనిచేయాలని ముఖ్య అతిథి మిలింద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు సుధాకర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశ స్థాయి క్రీడా భారతి కార్యవర్గ సమావేశం నంద్యాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 12 జిల్లాల నుండి క్రీడా భారతి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారని, భవిష్యత్తులో చేపట్టనున్న క్రీడా అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు. ప్రధానంగా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను తర్బీదు చేసి వారిని ఒలింపిక్ మరియు ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు కృషి చేయడమే తమ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయాన్ని పొందేందుకు కృషి చేస్తామన్నారు. మరిన్ని క్రీడా మైదానాలను ఎంచుకొని తక్కువ ఖర్చుతో కూడిన క్రీడలను నిర్వహించేందుకు రానున్న క్రీడా క్యాలెండర్ను రూపొందించి వాటిని అమలు చేసేందుకు కార్యవర్గ సభ్యులు పనిచేయాలని కోరారు. కార్యవర్గ సమావేశం ఈరోజు రామకృష్ణ పీజీ కాలేజ్ నందు ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి, క్రీడా భారతి కార్యదర్శి మిలింద్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశంలో గత విద్యా సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలు, రాబోయే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు రాబోయేటువంటి క్రీడా భారతి విద్యా సంవత్సరంలో అవలంబించినటువంటి పద్ధతులు, జరపవలసినటువంటి క్రీడా కార్యక్రమాల గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. మిలింద్ గారు చాలా అమూల్యమైనటువంటి సలహాలు, గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు అవసరమైన సపోర్ట్ ఇస్తూ, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచడానికి క్రీడా భారతి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి క్రీడా భారతి కార్యవర్గం అంతా మీకు సపోర్ట్ గా ఉంటుందని తెలియజేశారు. మరి క్రీడా మైదానాలను ఎంచుకొని మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అన్ని రంగాల్లో లాగే క్రీడల్లో కూడా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టాలనేది క్రీడా భారతి సదుద్దేశం అని చెప్పేసి వారు ఈ రోజు గైడ్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలతో రాబోయే కాలంలో మరిన్ని క్రీడా కార్యక్రమాలు ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నంద్యాలలో 12 జిల్లాల క్రీడా భారతి సమావేశాలని నిర్వహిస్తున్నాం. 12 జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శి మరియు కార్యకారిణి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపుగా ఒక 150 మంది దాకా కార్యక్రమానికి రావటం జరిగింది. ఈరోజు వార్షిక కార్యక్రమాన్ని తయారు చేసుకుని, వార్షిక నివేదికను తీసుకుని, రాబోయే రోజుల్లో ప్లానింగ్ తోటి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలన్న వాటి మీద ఈరోజు డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి క్రీడా భారతి భారతదేశం యొక్క ట్రెజరర్ మిరాండే గారు వచ్చి మార్గదర్శనం చేస్తున్నారు. ఈ క్రీడా భారతి ద్వారా రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్లో భారతదేశానికి మంచి అవార్డ్స్ వచ్చేటట్టుగా క్రీడా భారతి పనిచేయాలి అన్న సంకల్పంతో, ముందుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానంగా
గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలి. ఎక్కువ ఖర్చు లేకుండా నిర్వహించేటువంటి క్రీడలని మనం ముందుకు తీసుకెళ్తూ అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపాలి అన్నటువంటి ఉద్దేశంతో క్రీడా భారతి పనిచేస్తున్నటువంటి విషయాన్ని అవగాహన కల్పిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది క్రీడా భారతి. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జాన్సన్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 15 రకాల వరి వంగడాలను రైతులకు, వ్యవసాయ అధికారులకు, అనుబంధ శాఖల అధికారులు పరిశీలన చేయడం జరిగింది. ఈ వరి రకాలు తక్కువ వ్యవధిలో తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడిని అందించే రకాలను రూపొందించామని, రైతులు వాటిని ఆయా ప్రాంతాలను బట్టి, నీటి లభ్యతను బట్టి, అలాగే మార్కెట్ రేటును బేరీజు వేసుకొని వరి సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు టిఎన్వి కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వాళ్ళు, శాస్త్రవేత్తలు, మిగతా రైతులు అందరూ పాల్గొని ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానంలో చేపట్టినటువంటి వరిలో రకరకాలు, అంటే మనకు రబీలో ఎలాంటి రకాలు సూట్ అవుతాయి, మన వాతావరణానికి ఎలా ఉంటుంది, ఎంత దిగుబడిని ఇస్తుంది, అంతేకాకుండా పురుగులు, తెగుళ్ళు వీటిని ఎలా తట్టుకుంటుంది అనేది 15 రకాలు ఇక్కడ వేయడము, దాన్ని పరిశీలించడం జరిగింది. దీంట్లో మనము నెల్లూరు సోనా అయితేనేమి, ఎంటియు మార్టేరు రకాలు అయితేనేమి, తర్వాత మన బీపీటీ రకాలు అయితేనేమి, ఎంసీఎం మచిలీపట్నం రకాలు, ఇవన్నిటి కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా సన్న గింజకు సంబంధించినటువంటి రకాలు. ఇవన్నీ కూడా దాదాపుగా 125 నుంచి 135 దినాల లోపలనే అన్ని హార్వెస్టింగ్ వచ్చేది, ఎక్కువగా దిగుబడిని కూడా ఇస్తున్నాయి, పురుగు తెగుళ్ళకు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతుకు ఈ రకాలన్నీ చూసినప్పుడు వారికి అనుకూలమైనది, వారికి మార్కెట్ ఎంత ఉండేది, తర్వాత ఎక్కువ దిగుబడి ఇచ్చేది, పురుగులు తెగులు ఎక్కువ ఏదైతే తట్టుకుంటుందో వాళ్ళకు ఉన్నటువంటి నీటి వసతిని ఉపయోగించి వీటన్నింటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో NLR-7 కూడా ఉంది. అట్లాగే రిలీజ్ కాబోతున్నటువంటి MTU 1426 ఉంది, RNR రకాలు ఉన్నాయి, మన BPT 5204 ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలో మనకు రబీకి సూట్ అయ్యే రకాలు, దానికి వచ్చే దిగుబడి, చీడపిల్లలు తట్టుకునే శక్తి, వీటన్నిటిని బట్టి రైతులు వీటిని అనుకూలతను బట్టి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. ఫార్మర్స్ ఇది కన్జ్యూమర్ ప్రిఫరబుల్ వెరైటీస్నే ఏమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేసే మెజారిటీ ఏరియాలో మనకి వేసే రకాలన్నీ కూడా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉందని. మన నంద్యాలలో దాదాపు 66,000 హెక్టార్లు ప్యాడీ వేస్తారు. ఇక్కడ అన్నీ కూడా కన్జ్యూమర్ ప్రిఫరబుల్ వెరైటీసే వేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి రీసెర్చ్ స్టేషన్లో కూడా కంప్లీట్గా అన్నీ కూడా చూపించడం, అన్నీ కూడా స్లెండర్ వెరైటీస్, కన్జ్యూమర్ ప్రిఫరబుల్ వెరైటీస్ అనే చూపించడం జరిగింది. ఇక్కడ MTU 1426, MTU 1224 అనే ఈ 2 రకాలు మన ప్రాంతానికి కొత్తవి. ఇవి రైతులు కనుక ప్రిఫర్ చేస్తే, ఇది యాక్చువల్గా MTU వెరైటీస్ అన్నీ కూడా దోమలు తట్టుకుంటాయి, ఇవి దోమ రాకుండా ఉంటాయి. మనం 5204 వీటన్నిటికి కూడా పెస్ట్ కంట్రోల్ కోసం దోమ మీద ఎక్కువగా పురుగు మందులు వాడటం జరుగుతుంది. ఈ 2 వెరైటీస్ కనుక మన ఏరియాకి సూట్ అయితే కాస్త పెస్టిసైడ్ కన్జంప్షన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తగ్గుతాయి, మనకి దోమ కానీ ఇవి కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ MTU అనేది వెరైటీస్ కూడా కన్జ్యూమర్ ప్రిఫరబుల్గా ఇంతవరకు కూడా లేదు మనకి. బీపీటీ వెరైటీస్ను నంద్యాల వెరైటీసే ఉన్నాయి, కానీ ఇది ఎంతవరకు అనేది మనకు ముందు రైతులు ముందు వేసిన తర్వాత మనకు తెలుస్తుంది మార్కెటింగ్ని బట్టి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ప్రధాన శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నాను. నేను ఈ వరి వెరైటీలో డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి రబీకి సూట్ అయ్యే ఫైన్ గ్రెయిన్ వెరైటీస్, అంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉన్న వెరైటీలు డిస్ప్లే చేయడం జరిగింది మా వైస్ ఛాన్సలర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళని, రైతుల్ని మనం అందరికి ఒక ఫీల్డ్ విజిట్ కింద కండక్ట్ చేసి చేయడం జరిగింది. ఇందులో మనము 15 రకాలు మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 125 నుంచి 130 రోజుల కాల పరిమితి ఉంది. మనకి దోమ, అలాగే మనకి ఎండాకు తెగులు, అలాగే అగ్గి తెగులు తట్టుకునే రకాలని మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది.
నంద్యాల పట్టణంలో 2 ప్రాంతాలలో ఆరవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ వారు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అవోపా వారికి అందజేశారు. అవోపా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా బ్యాంక్ వారు అభినందించారు. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల గ్రామ పట్టణ ప్రజలకు, పుర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నంద్యాల అవోపా వారి తరపున ధన్యవాదాలు. ఈరోజు మేము ప్రతి సంవత్సరం లాగే గత 15 సంవత్సరాల నుంచి నంద్యాల అవోపా తరపున 2 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయించున్నాము. మొదటిగా నంద్యాల గాంధీ చౌక్ నందు కాత్యాయని మెడికల్ స్టోర్ వారి దగ్గర ఈ చలివేంద్రం ఏర్పాటు చేయించున్నాము. అలాగే చల్లని మజ్జిగ కూడా పంపిణీ చేయించున్నాము. ఈ కార్యక్రమానికి కోయిలగుండ్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ వారి సహకారం మాకు ప్రతి సంవత్సరం అందిస్తున్నందుకు వారికి కూడా అవోపా వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎండాకాలం నందు, వేసవి కాలం నందు పాఠశాల దాహార్తి తీర్చడానికి, ఈ యొక్క ఎండవేడిని తట్టుకోవడానికి 2 చోట్ల చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. మేము అవోపా తరపున చేస్తున్న సేవా కార్యక్రమంలో ఇది ఒక భాగము. ఇవిగాక మిగతా సేవా కార్యక్రమంలో నంద్యాల పథకానికి అందజేస్తున్నాము. ఈ చలివేంద్రాలు కూడా 2 చోట్ల పెడుతున్నాము. 2 చోట్ల కూడా ఒకటి శ్రీనివాసనగర్ ఏరియాలో, ఒకటి ఇక్కడ పెడుతున్నాము. కాబట్టి బాటసారులు ఎవరైతే వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారో వాటిని ఈ చలివేంద్రాలు ఉపయోగించుకొని ఈ ఎండ నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కోయిలగుండ్ల బ్యాంక్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోయిలగుండ్ల బ్యాంక్ వారు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము అడిగిన వెంటనే మాకు వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మా కార్యక్రమాలు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు వారికి మరి ఒక్కసారి అవపాత్రలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దినము నంద్యాల కాత్యాయని మెడికల్ దగ్గర కోయిలగుండ్ల బ్యాంకు వారి కూడా సహకారంతో మేము ఈ చలివేంద్రను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడాను ఈ ఎండాకాలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తికి మా వంతుకు కృషిగా, ఈ మార్కెట్ బాగుంటుంది కాబట్టి అందరికి కూడాను అవకాశం మంచిగా ఉంటుంది. దీన్ని చక్కగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాం. అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినారు. ఇది కూడా మంచి సంప్రదాయం. వీళ్ళు 10-12 ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వేసవి కాలంలో దాహార్తిని తీర్చేదానికి ఈ చలివేంద్ర అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమంలో మన బ్యాంకును కూడా భాగస్వామ్యం చేసినందుకు మాకు కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. ప్రజలతో డైరెక్ట్గా వీళ్ళతో వేసవి ఆ దాహార్తి తీర్చే దాంట్లో మాకు కూడా దీంట్లో ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి వాళ్లకు కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ మా బ్యాంకు తరఫున వీరికి ఆర్థిక చేయూతగా మేము 10,000 రూపాయలు చెక్ అనేది ఆర్యవైశ్య మేము ఆర్థిక చేయూతగా ఈ సంవత్సరం కూడా అవోపా అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అధ్యక్షులు అందరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా తరఫున ఈ చెక్కును, బ్యాంక్ తరఫున చెక్కును అందజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పేద మహిళల ఆర్థిక చేయుతకు కుట్టు మిషన్లను, చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను, అలాగే దివ్యాంగులకు పౌష్టికాహార కిట్లను, చదువులో రాణించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మాగం గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై వారికి అందజేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర ఎండీ మున్సిపల్ డంప్ యార్డ్ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు డంప్ యార్డ్లో నిర్వహిస్తున్న పనుల గురించి అధికారికి తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు లైన్ ఎం గౌతమ్, డిస్ట్రిక్ట్ గవర్నర్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ అండ్ ఓల్డెస్ట్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల వారి గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు నంద్యాల రావడం జరిగింది. సో వాళ్ళు గత 20 ఇయర్స్ పైనుంచి గవర్నర్ అఫీషియల్ విజిట్ ని చాలా గ్రాండ్ గా చేస్తూ నంద్యాలకి ఏదన్నా చేయాలా మన ఊరికి అనే ఉద్దేశంతో ఎన్నో రకరకాల సర్వీసెస్ చేస్తూ ఇక్కడ ఉండే డిసేబుల్డ్ చిల్డ్రన్కి కానీ, హియరింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, బ్లైండ్ చిల్డ్రన్కి, అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి, ప్లస్
ఉమెన్ ఎంపవర్మెంట్ కింద సివింగ్ మిషన్స్ ని, అలాగే అదే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద తోపుడు బండి, ఇట్లా రకరకాలుగా అందరూ టీం వర్క్ తో ఈరోజు చేయడం జరిగింది. దీనికి డాక్టర్ లైన్ రవికృష్ణ గారు ముందుండి, ప్రెసిడెంట్ నిజాముద్దీన్ గారు, సెక్రటరీ రమేష్ గారు, ట్రెజరర్ నాగరాజ్ గారు, ప్లస్ అలాగే మిగతా లైన్స్ మిత్రులు అందరూ, అలాగే లైన్ రమణయ్య గారి ఆధ్వర్యంలో నాకు అద్భుతమైన సర్వీస్ కూడా జరిగింది అందరికి ఇవ్వడం అదంతా. సో దీనికి అటెండ్ అయిన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ అయిన లైన్ ఏవిఆర్ ప్రసాద్ గారికి, అందరికి డోనార్స్ కి, లైన్స్ మిత్రులకి, అలాగే నెల్లూరు నుంచి వచ్చిన మా లైన్స్ కి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సర్వీసెస్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైన్స్. తెల్లదొరలకు వ్యతిరేకంగా విప్లవాత్మక ఉద్యమాలు చేసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును సైతం ముద్దాడిన భగత్ సింగ్ జీవితం నేటి తరానికి గొప్ప సందేశమని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి అన్నారు. ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నంద్యాలలోని పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాహితీ స్రవంతి సభ్యులు, కవులు, ఉపాధ్యాయులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కీర్తిశేషులు దేవులపల్లి చెంచు సుబ్బయ్య రచించిన సాహిత్య పుస్తకాలను వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పాఠకులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి, సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అధికారిని రాధాబాయి, రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య మాట్లాడుతూ సాహితీ స్రవంతి అనునిత్యం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటుందన్నారు. సమాజంలో, సాహిత్యంలో క్రియాశీలకంగా ఉండేవారిని సభ్యులుగా చేర్చుకొని సాహితీ స్రవంతిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. 23 ఏళ్ల వయసులోనే భారతదేశ చరిత్రపై చెరగని ముద్ర వేసిన భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు నడవాలన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుల జీవిత చరిత్రలెన్నో గ్రంథాలయంలో ఉన్నాయని వాటిని పాఠకులు వినియోగించుకోవాలన్నారు. విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆలోచనలు, ఆశయాలు యువతకు నిత్యస్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. విశ్రాంత అధ్యాపకులు కళామురళి, ఉపాధ్యాయులు గోపాల్ ప్రసాద్ మాట్లాడుతూ భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని, సమాజం పట్ల ఆయన దృక్పథాన్ని అర్థం చేసుకొని మనమంతా సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాలన్నారు. కవులు అన్నం శ్రీనివాసరెడ్డి, నరేంద్రాలు భగత్ సింగ్ జీవితంపై ఆలపించిన కవితలు అందరిలో చైతన్యాన్ని నింపాయి. ఈ సమావేశంలో సాహితీ స్రవంతి సభ్యులు రామచంద్రమూర్తి, రమేష్ బాబు, శివరామిరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏమంటే కేంద్రంలో ప్రభుత్వం భగత్ సింగ్ యొక్క పాఠ్యాంశాన్ని ఎత్తేస్తుంది. మరి వీళ్ళు ఎంత పోరాటం చేసినారో తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉండే వాళ్ళంతా భగత్ సింగ్ అందరికి స్ఫూర్తి. భగత్ సింగ్ లేనటువంటి జీవితం లేదు. ఆ రోజు అందరికి కూడా, ఇప్పుడే మన శ్రీనివాసరెడ్డి చెప్పినాడు, ఇంకా కొంతమంది చెప్పినారు, భగత్ సింగ్ ఆ రోజు జాతీయ బీజాలు నాటడంలో ఆయన గొప్పగా పార్లమెంట్ మీద బాంబు వేయడం, అట్లే డైన్ చంపాలని ప్రయత్నం చేయడం, అందరినీ చేయడం, ఆఖరికి వాళ్ళ నాయన జైల్లో పోయి నాయన శవాభిష పెడతారంటే లేదు, అంతకన్నా మాటలు రావద్దు అని చెప్పినటువంటివి నా విప్లవం అనేటువంటిది ఊపిరిగా ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి. సాంఘిక ధర్మం అనేటువంటిది ఒక జాతిని ఇంకొక జాతి పీడించే ధర్మం, సాంఘిక ధర్మం ఇకపై సాగదు, చెల్లదని చెప్పినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. మరి అదే కాదు, ఆధునిక కవిత్వం, వర్తమాన పరిస్థితులను దాంతో కూడా పెట్టాం. భగత్ సింగ్ ఆ రోజు స్ఫూర్తితో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సాహిత్యం కూడా మనిషి కథావస్తుగా తీసుకొని మా సామాజిక పరిస్థితులన్నీ కూడా ఆధునిక కవిత్వంలో వచ్చాయి. ఒకప్పుడు సరియలిజము, భావ కవిత్వం, ఆ తర్వాత మిగతాన్ని వచ్చాయి. ఈరోజు మనిషి యొక్క సామాజిక కోణంలో ఆయన పడే బాధలన్నీ కూడా ఈరోజు కవిత్వం రూపంలో వస్తున్నాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన, అంతకుముందు వేరే వాళ్ళు రాసిన, ఈరోజు అవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి స్థితిలో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు అర్థం కావడం లేదు. లైబ్రరీ కాబట్టి చెప్పలేకపోతున్నాయి ఎక్కువ. ఏమైనా కూడా స్వతంత్రం కోసం పోరాడినటువంటి విప్లవ వీరులు, స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర వీరులు, వాళ్ళందరికీ కూడా మనందరికీ స్ఫూర్తి ఈరోజు. అటువంటి స్ఫూర్తి ఈరోజు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో పుంఖానుపుంఖాలుగా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. మన యొక్క స్వావలంబన అంతా కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఆర్థికంగా స్వాతంత్రంగా స్వావలంబన దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి ముందు తీసుకోవాల్సిన అవసరంతో మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భగత్ సింగ్ గారు అంటారు, నాన్న
ఎలాంటి క్షమాభిక్ష వద్దు. నా మరణం అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి నా మరణం అనేటువంటిది ఖచ్చితంగా దోహదపడుతుంది అని చెప్పి వాళ్ళ నాన్న చేత ఆ క్షమాభిక్షని అభ్యర్థనని ఉపసంహరింపజేసినటువంటి గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ గారు. మరి అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరుణ్ణి మనం ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి యువత కూడా ఇలాంటి ఆదర్శమూర్తుల యొక్క జీవితాలని, వాళ్ళ పోరాట పటిమలని మనమంతా కూడా అధ్యయనం చేసి వారి బాటలో నడవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని మీర్జాపురం, రామిరెడ్డిపల్లె గ్రామాల మధ్యన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వారు నూతనంగా వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించిన చెత్తను రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో వేసి అందులో నుండి లిక్విడ్ తయారు చేస్తారని మీర్జాపురం గ్రామస్తులు తెలిపారు. ఈ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీ వల్ల మీర్జాపురం, రామిరెడ్డిపల్లె గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుందని, దీనివల్ల చర్మ వ్యాధులు, ఉబ్బస వ్యాధులు ఇంకా అనేక వ్యాధులు వస్తున్నాయని రెండు గ్రామాల ప్రజలు తెలిపారు. మీర్జాపురం గ్రామ సర్పంచ్ మహేశ్వరరెడ్డి మరియు గ్రామ ప్రజలు మాట్లాడుతూ 1999లో దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన వారు మీర్జాపురం ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి సిమెంట్ నిర్మాణం కొరకు భూములను కొనుగోలు చేశారన్నారు. ఆనాడు దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ వారు పరిశ్రమను నిర్మిస్తాము అంటేనే భూములను అమ్ముకున్నామని, మా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఆశతో భూములను అమ్ముకుంటే వాళ్ళు ఇంతవరకు సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించలేదని గ్రామ సర్పంచ్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్తగా వ్యర్థ పదార్థాలతో కూడిన పరిశ్రమను నిర్మించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పలు వ్యాధులు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. అసలు ఈ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతులు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు కూడా ఉన్నాయో లేదోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డు అధికారులు మీర్జాపురం, కోటపాడు, రామిరెడ్డిపల్లె గ్రామాల ప్రజల నుండి వారి అభిప్రాయాలు తీసుకొని చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీని లేకుండా తొలగించాలని మీర్జాపురం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, చిన్నపారెడ్డి అన్నారు. చెత్త ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తొలగించాలని మీర్జాపురం గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ మరియు పొల్యూషన్ అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించలేని పక్షంలో చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మీర్జాపురం గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు. మాది మీర్జాపురం గ్రామం. గతంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వారికి చుట్టుపక్కల భూములు 500 ఎకరాలు కొనుగోలు చేసినారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి భూములు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కాకుండా దాల్మియా ఫ్యాక్టరీ వారు ఏదో దుర్వాసనతో కూడిన ఫ్యాక్టరీ ఇక్కడ నెలకొల్పి ఉన్నారు. దీనివల్ల చుట్టుపక్కల పొలాలలో కానీ ఇక్కడ పనిచేసుకునే రైతులకు చాలా ఇబ్బందికరంగా దుర్వాసనతో తలనొప్పులు, వాంతులు, అన్ని అనారోగ్యాలు పాలు కావడం జరుగుతుంది. ఈ విషయంపై పొల్యూషన్ బోర్డు వారు కూడా కంప్లైంట్ చేశాము. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వారికి కూడా ఫిర్యాదు చేశాము. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వారు మాకు సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పొల్యూషన్ బోర్డు వారిని కోరడం అయినది. పరిశ్రమ వలన మీర్జాపురం గ్రామానికి విపరీతమైన దుర్వాసన రావడం జరుగుతుంది. చుట్టుపక్కల పొలాలలో కూడా పని చేసుకోవడానికి కూడా తీవ్రంగా దుర్వాసన వల్ల పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. అతి త్వరలో కోర్టుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేరు చిన్నపరెడ్డి, మాది మీర్జాపురం గ్రామం. మా ఊరికి దగ్గరలో దాల్మియా వారు ఓ చెత్త దుర్వాసన వచ్చే ఫ్యాక్టరీ వేసినారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దుర్వాసన వల్ల ప్రజలకు రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా తీసుకొస్తాం. దీనికి ఎటువంటి పర్మిషన్ లేవు, ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ ఫ్యాక్టరీ రన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఫ్యాక్టరీకి ఒక పేరు కూడా పెట్టలేదంటే ఇది ఎంత దౌర్భాగ్యమో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రామ ప్రజలు పొలాలు అమ్మినేది ఓన్లీ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రమే. కానీ దాల్మియా వాళ్ళు మాత్రం ఇక్కడ కెమికల్స్ తయారు చేసి జనాలకు చాలా లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. పచ్చని పొలాల మధ్యన కట్టడం చాలా దురదృష్టకరం. దీన్ని తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారిని కూడా కోరుతున్నాం తొందరలో. నేను మీర్జాపురం గ్రామం సర్పంచ్ని, మహేశ్వరరెడ్డి నా పేరు. రామిరెడ్డిపల్లె, మీర్జాపురం గ్రామాల మధ్యన దాల్మియా సిమెంట్ వారు 1999 నుండి పొలాలు కొనుగోలు చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కోసము. కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు. ప్రస్తుతం మా గ్రామం, ఆ రెండు గ్రామాల మధ్యన ఒక
వేస్ట్ మేనేజ్మెంట్ది తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కడైనా కూడా ఆయా గ్రామాల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను సేకరించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే ఏదైనా ఒక ప్లాంట్ పెట్టాలి. ఇక్కడ వీళ్ళు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఈ గ్రామాలను సమావేశపరిచిన సందర్భం ఎప్పుడూ లేదు. ఎక్కువగా దుర్వాసన వెదజల్లుతుంది. కాబట్టి ఈ దుర్వాసన వలన మీర్జాపురం గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే చర్మ వ్యాధులు, క్యాన్సర్లు, లంగ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నియంత్రణలో ఆ ప్రాజెక్టును పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీ పైన ఉంది. అదేవిధంగా రామరెడ్డిపల్లె గ్రామాలకు కూడా అక్కడ గాలి వీచినప్పుడు ఆ గ్రామానికి కూడా ఈ యొక్క వ్యర్థ పదార్థాల నుండి వచ్చే దుర్వాసన వస్తుందని ఇప్పటికే నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సమావేశంలో అధికారులు కూడా మండలాధికారులు దాల్మియా వారికి నోటీసులు పంపమని కూడా చెప్పడం జరిగింది. వచ్చే సమావేశానికి ఖచ్చితంగా వాళ్ళు హాజరై దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేశాను ఆ రోజు. కాబట్టి ఏదైనా కూడా మా గ్రామానికి మంచి ఉపాధి చూపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టుకు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దుర్వాసన వలన, అదేవిధంగా ఆ వ్యర్థ పదార్థాలు వెదజల్లే దాని వలన, కాలుష్యం వలన కూడా, వాయు కాలుష్యం వలన పంటలు కూడా వేస్తే అక్కడ సరిగా క్రాప్ కూడా ఈల్డింగ్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఎకరానికి 30,000 రూపాయలు ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాలని కూడా నేను ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలను కూడా సరైనటువంటి రేటు నిర్ణయించి వాటిని కూడా కొనుగోలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా నేను ఎన్సిఎల్టీకి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. తొందరలో కలెక్టర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. కాబట్టి వారు ఖచ్చితంగా దీనిపైన అక్కడ ఎటువంటి దుర్వాసన వెదజల్లకుండా చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీ పైన ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూడా వారికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా వస్తుందని నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ భారతదేశ స్థాయి క్రీడా భారతి కార్యవర్గ సమావేశం. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో నూతన వరి వంగడాల పరిశీలన. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు. భగత్ సింగ్ జీవితం నేటి తరానికి గొప్ప సందేశమని పేర్కొన్న సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి. కొలిమిగుండ్ల మండలంలో చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్న మీర్జాపురం గ్రామ ప్రజలు పట్టించుకొని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.